హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవన్నీ డిస్ప్లే అని అనుకుంటున్నారా? నేను ఇవన్నీ నుమాయిష్ ఎగ్జిబిషన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. సో నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను చూపించడానికి. సో ఫస్ట్ అయితే పోర్టబుల్ ఫ్యాన్తో స్టార్ట్ చేశాను. నాకైతే 100 రూపీస్కే వచ్చేసింది. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ వాడు 150కి చెప్పాడు. సో మనకు కూడా బేరం ఆడడం వచ్చేసింది. కానీ ఈ ప్రోడక్ట్ అయితే తీసేసుకోవాలనిపించింది. ఎందుకంటే సమ్మర్ కూడా వచ్చేసింది. ఇది పోర్టబుల్ ఫ్యాన్ కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో ఏడంటే ఆడ పట్టుకొని తిరగచ్చు. మెయిన్లీ అయితే నేను సమ్మర్ వస్తుందని ఈ పోర్టబుల్ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ అయితే కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. సెకండ్ మోడ్ అయితే కొంచెం స్పీడ్. అండ్ థర్డ్ మోడ్ అయితే చాలా ఎక్కువ గాలి వచ్చేస్తుంది. అండ్ దీనికి వీళ్ళు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రోడక్ట్ చాలా బాగా అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను యూనికార్న్ చైన్ అయితే తీసుకున్నాను. అయితే ఇది 30 రూపీస్కే వచ్చేసింది. అండ్ చాలా రీజనబుల్ కూడా. అండ్ ఇది చాలా బాగుంది చూడడానికి. గైస్ ఈ చైన్ మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకొకటి పాండా చైన్ కూడా ఉంది. అది కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉంది. యూనికార్న్ చైన్ అయితే నేను మెడలో వేసుకొని అయితే చూసాను. అండ్ నిజంగానే చాలా బాగా అనిపించింది నాకు. ఫైనల్లీ నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ సెక్షన్ అదే చెప్పుల సెక్షన్. నేనైతే మొత్తం 3 పెయిర్స్ తీసుకున్నాను. 3 పెయిర్స్ కాదు, మొత్తం 4 పెయిర్స్ తీసుకున్నాను ఎగ్జిబిషన్ నుంచి. ఇప్పుడు నేను చూపించే ఫస్ట్ పెయిర్ అయితే నాకు 400 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది చూడడానికి. ఏదైనా ఫంక్షన్ వేర్స్కి అయితే చాలా బాగుంటుంది. పెయిర్ వచ్చేసి నాకు 300 రూపీస్కే వచ్చేసాయి. అండ్ ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే ఇవి కూడా ఫ్లాట్సే. ఏదైనా ట్రెడిషనల్ వేర్కి అయితే అది కూడా బాగుంటుంది. హీల్స్ మోడల్ అయితే కవర్ చేసేసాను ఇప్పుడు. అండ్ దీని ప్రైస్ 600 రూపీస్. కొంచెం ఎక్కువ పడ్డది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. నార్మల్ ఫ్లాట్స్ కన్నా నాకు ఇలాగ హీల్స్ అయితేనే బాగా నచ్చుతాయి. మనం అయితే ఇప్పుడు డ్రెస్సెస్ సెక్షన్కి వచ్చేసాం. నేను చూపించబోయే ఈ షార్ట్ టాప్ అయితే చాలా బాగుంది. చాలా క్యూట్గా ఉంది. దీని ప్రైస్ అయితే 500 రూపీస్. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను. అందులో డ్రెస్సెస్ ప్రైజెస్ అన్ని మెన్షన్ చేశాను. ఎవరైతే ఆ షార్ట్ని చూడడం మిస్ అయ్యారో వాళ్ళ కోసం అయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. వీటికైతే క్యూట్గా నాట్స్ కూడా వచ్చేసాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను పార్టీ వేర్ కోసమని ఇలాంటి మ్యాక్సీ మోడల్ని అయితే తీసుకున్నాను. మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రీజనబుల్ ప్రైస్లో ఇలాంటి డ్రెస్ రావడం అంటే చాలా కష్టం. సో వచ్చినప్పుడు తీసుకోవాలి కాబట్టి నేను ఎమ్మటే తీసేసుకున్నాను. ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు లేదంటే పార్టీ వేర్ కోసం అయితే ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫ్రాక్ మోడల్ లాగా అయితే తీసుకున్నాను. ఇదైతే బీచెస్లోకి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ పర్ఫెక్ట్ ఫిట్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీనికైతే ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. బెల్ట్ మోడల్ మల్టీ కలర్స్ ఉన్నా కానీ చాలా డీసెంట్గానే ఉంది చూడడానికి. సో మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఇంకొక మ్యాక్సీ డ్రెస్ని తీసుకున్నాను. అండ్ వీటికి వెనకాల నాట్స్ కూడా వచ్చాయి. కలర్ అయితే చాలా బాగా నచ్చింది. నేను కలర్ వల్లనే ఇది మెయిన్గా తీసుకున్నాను. అండ్ చాలా డీసెంట్ లుక్ కూడా. మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ మ్యాక్సీ డ్రెస్ని తీసుకున్నాను. నాకైతే ఇది చూడగానే చాలా బాగా నచ్చింది. ఈ మోడల్ అందరి దగ్గర ఉంటుంది కామన్గా, బట్ నా దగ్గర అయితే లేదు. సో నాకు ఎప్పటి నుంచి ఇలాంటి మోడల్ కొనుక్కోవాలనిపించింది. సో ఫైనల్లీ ఆ కోరిక నెరవేరింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక షార్ట్ కుర్తీని తీసుకున్నాను. ఇది వచ్చేసి వీనెక్ మోడల్. నాకైతే వీనెక్ మోడల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది చూడగానే. నాకు అయితే స్లీవ్లెస్ షార్ట్ మోడల్ని అయితే తీసుకున్నాను. అండ్ నాకైతే ఇది అన్నిట్లో కల్లా చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇలాంటి మోడల్ నా దగ్గర లేదు. ఎప్పటి నుంచో కొనుక్కోవాలని అనుకున్నాను. ఫైనల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్లో కోరిక నెరవేరింది. టడా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షార్ట్ కుర్తీ. అండ్ ఇదైతే చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఎంత క్లాసీగా ఉండాలో అంత క్లాసీగా ఉంటుంది. సో నాకు ఇది కూడా ఫేవరెట్ అనమాట. అడ్జస్ట్మెంట్ కోసమని ఇలాగ వీళ్ళు నాట్స్ కూడా ఇచ్చారు. సో అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ నాకు. నెక్స్ట్ వచ్చేసి 2 లాంగ్ కుర్తీస్ని అయితే తీసుకున్నాను. ఈ 2 లాంగ్ కుర్తీస్ అయితే ఒకే షాప్ నుంచి అయితే పర్చేస్ చేశాను. సో నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి. మోడల్ని అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. నాకు అసలు ఇలాంటి మోడల్ ఇదివరకు ఎప్పుడు లేదు, తీసుకోలేదు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కుర్తీ మోడల్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వచ్చేసి కాలర్ మోడల్. నాకు అందుకే ఇంకా బాగా అనిపించింది. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే జీన్స్ పై కానీ ఇంకొక కుర్తీ మోడల్ అయితే తీసుకున్నాను. అండ్ దీని షేడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఈ వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో వేరే వర్క్ రావడం వల్ల నాకు ఎడిటింగ్కి అండ్ వాయిస్ ఓవర్కి చాలా లేట్ అయింది. నెక్స్ట్ అయితే నేను కొన్ని పేర్స్ ఆఫ్ నైట్ డ్రెస్ని తీసుకున్నాను. 2 టీ-షర్ట్స్ని అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి పింక్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్. అండ్ ఈ టామ్ అండ్ జెర్రీ మోడల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా కూడా ఉంది. ఈ 2 వచ్చేసి షార్ట్ టాప్ మోడల్ లాగా. సో చూడడానికి అయితే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. 2 టాప్స్ అయితే నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి. లైక్ 250 పడ్డది ఈచ్.
అండ్ ఈ నైట్ డ్రెస్ ప్యాన్ మోడల్స్ అయితే నాకు 150 పడ్డది ఈచ్. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఇవి మొత్తం 3 తీసుకున్నాను. మోర్ ఓవర్ వీటికి పాకెట్స్ కూడా వచ్చాయి. సో ఇదన్నమాట డ్రెస్సెస్ సెక్షన్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. అయితే మా అక్క వాళ్ళు తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపిస్తాను. వాళ్ళైతే చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో 1 బై 1 ఇలా డిస్ప్లే చేస్తున్నాను. చూపిస్తూ ఉంటే ఇయర్ రింగ్స్ అలా వస్తూనే ఉంటాయి. సో అన్ని పేర్స్ తీసుకున్నారు. బట్ అన్నీ చాలా వర్తబుల్ కూడా. డిఫరెంట్ మోడల్స్ ఏది కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ తీసుకున్నారు. కూడా ఇలాగా మంచి మంచి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేయాలంటే ముందుగా మనకి పేషెన్స్ ఉండాలి. సో నాకైతే అది అస్సలు లేదు. సో వీళ్ళు చాలా టైం తీసుకొని మరీ ఇలాగ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. అయితే బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నారు. అవి కూడా చూపిస్తాను. సో ఇవి మొత్తం 2 సెట్స్ తీసుకున్నట్టున్నారు. సో ఇక్కడ కింద క్యూట్గా పాండా కూడా కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనైతే ఒక క్యూట్ దుప్పటి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. ఇదన్నమాట నా నుమాయిష్ ఎగ్జిబిషన్ షాపింగ్. సో మీ అందరికీ ఏ ఐటమ్ బాగా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.